సార్ రామ్మోహన్ రావు గారు, సార్ ప్రజాస్వామ్యంలో జరిగే హక్కును ఒక ప్రివిలేజ్ నోటీస్ ద్వారా పరిమితం చేయవచ్చు అంటారా? అంటే ఇది ముందు పార్లమెంటరీ సాంప్రదాయాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు? శ్రీ గారు, మీకు అట్లాగే పెద్దలు కృష్ణారెడ్డి గారికి, మిత్రుడు వెంకటేశ్వర గారికి రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. పార్లమెంట్ సాక్షిగా రెండు పక్షాలు కొంత అసత్యాలు అంతసత్యాలు చెప్తున్నాయి, స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన విషయాలు స్పష్టం చేయకపోవడం, వీళ్ళు అడగాల్సిన విషయాలు కాకుండా అదనంగా అడగడం, కొన్నిసార్లు వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత విమర్శలు చేయడంతో వస్తున్న సమస్య అంటున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలు సరిగ్గా పాటిస్తే ఈ సమస్య ఉండదు. ప్రివిలేజ్ నోటీస్ కాస్త వ్యక్తిగతంగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు కూడా అన్నిటికీ నేనే అని ఎవరైనా అంటారో ఖచ్చితంగా అన్నిటికీ వాటినే బాధ్యత చేస్తాం. చూస్తున్నాం కదా, గతంలో పార్టీలు ప్రభుత్వాలు ఉండకపోయింది, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గారు అట్లా మాట్లాడేవాడు. కేంద్ర ప్రభుత్వం అంటే పార్టీ ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం అంటే ఆనాడు ఒకటే పార్టీ ఉండే, బీజేపీ లేదా అప్పటికి జనసంఘ్ ఉండే, కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అని అనలే అప్పుడు. అట్లాగే 83 దాకా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ అంతకుముందు హైదరాబాద్ స్టేట్ లో కానీ ఫలానా పార్టీ ప్రభుత్వాన్ని పిలవకపోయే వాళ్ళము. ఏమని మాట్లాడే వాళ్ళము? రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా గురించేవాళ్ళం. ఎప్పుడైతే ప్రాంతీయ రాజకీయాలలో ముఖ్యంగా కేంద్రంలో అయితే 83 దాకా బీజేపీ వచ్చేదాకా, ముఖ్యంగా జనతా గవర్నమెంట్ వచ్చేదాకా 75 దాకా జనతా ప్రభుత్వం ఎప్పుడన్నా 75 ఎమర్జెన్సీ తర్వాత అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే బేస్ ఉంటే మనం చర్చకు తావస్తుంది. 77లో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా జనతా ప్రభుత్వం కాంగ్రెస్ ఇతర మొట్టమొదటి ప్రభుత్వం కేంద్రంలో. రాష్ట్రంలో అయితే నంబూదీప్ మన కేరళలో ఫస్ట్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పడింది. అట్లా చూసుకుంటే తర్వాత 83 దాకా మనం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది లేకుండే. అంతకుముందు కాంగ్రెస్ ఉందని తెలుగుదేశం ప్రభుత్వం అన్నాం. ఈ పార్టీలు పోయి ఇప్పుడు ఏమైందంటే వ్యక్తుల మీద వచ్చేసింది. అది మోడీ ప్రభుత్వము, ఇదేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు, ఇట్లా వ్యక్తులు వచ్చేసింది. ఈ వ్యక్తులు కూడా పోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పూర్తిగా పార్టీలు పోయినాయి, వ్యక్తులు పోయినాయి, అన్ని ఇప్పుడు రేపు భూషణ తిరస్కారాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇక పార్లమెంట్ దగ్గరకు వస్తాను సరిగా. పార్లమెంట్ లో చాలా వరకు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అసలు సమస్య పక్కన పెట్టాలి. నిజంగా చెప్పాలంటే మనం జరగాల్సిన చర్చ ఏంది? ఇప్పుడు బడ్జెట్ ప్రసంగం మీద చర్చ జరగాలి. ఒకటి, దానికి వాయిదా తీర్మానం మనకు చర్చ జరిగిన తర్వాత ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలి. మొట్టమొదటిసారి అనుకుంటాను, అంటే అంతకుముందు 84లో ఒకసారి జరిగింది. మన్మోహన్ సింగ్ గారు దానికి సమాధానం ఒకటి వాయిదా మన ఆనాడు బడ్జెట్ మీద రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం పెట్టి వాళ్ళు బడ్జెట్ ప్రసంగం మీద మన ప్రధానమంత్రి సమాధానం పూర్తి స్థాయిలో అప్పుడు మళ్ళీ మొన్న జరిగింది అంటున్నాడు. మొన్న తప్పించుకుంది ఎందుకు అనే దాని మీదే మొట్టమొదటి వివాదం మొదలైంది. దానికి కారణం ఏంటంటే నరవణే మనోజ్ నరవణే ఆనాడు సైన్య అధ్యక్షుడు అనే పుస్తకం రాసింది. అని మొట్టమొదటి పేపర్లో చూపించారు. తర్వాత బుక్కే తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు. ఆ బుక్ ఎట్లా వచ్చింది అని చూసుకునే బదులు ప్రింట్ కాలేదు. ఇప్పుడైతే నరవణే సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ ఏమంటున్నారు? అయితే నరవణే తప్పు కావాలి, లేకపోతే ప్రభుత్వం తప్పనే కావాలంటున్నాడు. నాకు తెలిసిన సమాచారం మన వికీపీడియాలో ఎక్కడ వెతికినా కూడా మనకి ఆ ప్రింట్ అయితే ప్రింట్ కాలేదని మనకు పెంగ్విన్ సంస్థ ప్రకటిస్తున్నది. ఇటు పక్కన మనకి నరవణే గారు కూడా చెప్పారు. దానికి కారణం కూడా చెప్తారు. నరవణే గారు జైలు పోయేది ఉంటే కనుక ఆ పని తప్పించుకోవడానికి ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే అధికార రహస్యాల చట్టం ఉంటుంది మనకు 1923. దాని మీద నేను చాలాసార్లు ఆర్గ్యూ చేసినాం. ఉండొద్దని కోరుకున్న వాళ్ళు. ఎందుకంటే మీరు చూడండి, మంత్రులు కానీ పబ్లిక్ సర్వెంట్స్ 2 ప్రమాణాలు చేస్తారు. అది చిన్న కింది స్థాయి నుంచి పైదాకా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యంగా మంత్రులు కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను రాజ్యాంగాన్ని కట్టుబడతా అని ప్రమాణం చేసి వెంటనే ఇంకో ప్రమాణం చేస్తాను. ప్రజలకు ఏది నేను విప్పి అధికార రహస్యాల కింద నా దృష్టికి వచ్చిన విషయాలు ఏవి చెప్పను అంటారు. ఇది సమాచార హక్కు చట్టానికి విరుద్ధం కదా. పార్లమెంట్ సభ్యుల దృష్టికి వచ్చిన ప్రతి దాన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం సమాచార హక్కు చట్టం 2005 చేస్తే అది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు చేసింది. దానికి విరుద్ధంగా ఎందుకు ప్రమాణం చేస్తున్నాను అడిగిన. కానీ అది ఇప్పటికే చట్టం అమల్లో ఉంది కనుక ఆ చట్టం అమల్లో ఉన్న చట్టం గురించి మాట్లాడితే అధికార రహస్యాల మన పరిరక్షణ చట్టం ఒప్పుకుంటది. మిలిటరీ అధికారులకు కూడా మన పాకిస్తాన్ సైన్యం కాదు, ఇంకో దేశం సైన్యం కాదు, మన సైన్యానికి చాలా బాధ్యత ఉంది అంటున్నాడు. నరవణే గారు ఆనాడు మొదలు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిన అంటాడు. పుస్తకంలో విషయాలు ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా అన్నారు కనుక అంటారు. దాంతో పాటు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. మోడీ గారిని తెలుసుకొని చెప్తా అన్నాడు. మోడీ గారికి తెలుసుకుంటే ఆయన ఏమన్నారంటే మీకు అవసరమైన పని చేయండి మీరు అని అన్నాడు. తప్పు కాదంటున్నాను నేను, నష్టమే ఉన్నది. అప్పుడు అక్కడ యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధం ఎట్లా చేయాలి, ఖచ్చితం చేయాలి, డాలుతో చేయాలా, పొడబారిన అని ప్రభుత్వం చెప్పదు.
ఎప్పుడు కూడా ప్రభుత్వం స్థూలంగా యుద్ధం చేయాలా వద్దని నిర్ణయిస్తుంది. చేసే క్రమంలో సైన్యం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చేస్తారు. ఇప్పుడు మనం పాలేరును తోలుతాం, ఇక్కడ ఒక భూమి ఎవడని కబ్జా పెడుతున్నాడు, వాడిని కొట్టిరామంటావా తండ్రమంటావా, రక్షించే బాధ్యత వాడిది. అట్లాగే ఇక్కడ దేశ రక్షణ బాధ్యత సైన్యానికి. కనుక ఆ సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నవా పుస్తకాలు రాస్తే ఈ ప్రివిలేజ్ దానికంటే ఇంకెక్కువ ఉన్నది అంటున్నారు. అధికార రహస్యాల చట్టం కంటే ఇంకెక్కువ ఉన్నది వాళ్ళ బాధ్యత. ఎందుకున్నదంటే 3 సార్లు స్క్రీనింగ్ అవుతుంది. మొట్టమొదటి ఆ పత్రిక దాన్ని రాసిన దాన్ని సమర్పించాలి. సమర్పించినాక అది ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాక మళ్ళీ కాపీ రావాలి. అది చదివిన తర్వాత రెండోసారి 3 స్క్రీనింగ్ జరిగిన తర్వాత 3వ స్క్రీనింగ్ తర్వాత స్క్రూటినీ తర్వాత అప్పుడు పబ్లిషింగ్ పోతుంది. కానీ ఏవి జరగకుండా అప్లికేషన్ కూడా పెట్టుకున్నా కూడా పెండింగ్ లో ఉన్నప్పుడు మరి ఎట్లా జరిగింది, ఇది ఎట్లా వచ్చింది పుస్తకం అని అంటే పెంగ్విన్ వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఇటు పక్కన అమెజాన్ లో వచ్చింది ఆ పుస్తకం, అమెజాన్ వాడు ప్రింట్ చేసిండు. కొన్ని పుస్తకాలు ఆల్రెడీ కొందరికి సమీక్షకులకు ఇచ్చిండు, మొదలు మీరు సమీక్ష చేయండి బాగుందా లేదా అని చెప్పి. తర్వాత ఎప్పుడైతే ఈ వివాదం వచ్చిందో టక్కున ఇది వెనక్కి తీసుకున్నారు. నిజమండి, మనకు ఆన్లైన్ సేల్ పెట్టింది, సేల్ బంద్ చేసింది అమెజాన్, వాళ్ళు లేదంటుంది. పెంగ్విన్ ఏమో ప్రచురణే కాలేదంటున్నది. అంటే ఈ రకంగా నరవని చెప్పింది కరెక్ట్ అనుకోవాలి. ఒక చెప్పండి, ప్రింట్ కాని పుస్తకం తెచ్చినట్టే కానీ ఇక్కడ ఒకటి. రెండోది ఏంటంటే అందులో అంశాల పట్ల కూడా నేను ఏమంటున్నానంటే ప్రధానమంత్రిని అడిగితే మీకు తోచించి చేయమని అనడం కొత్త కాదు అంటున్నాను. ఆనాడు 2020 గల్వాన్ దాని అప్పుడు జరిగింది అంటున్నాను. మొన్నటి మన ఆపరేషన్ సింధూర్ చూడండి, అఖిలపక్షం సమావేశం పెట్టాలని గట్టిగా నాలాంటి వాళ్ళు డిమాండ్ చేశారు. వెంకటస్వామి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అయినా కాకుండా అందరం చేసినాం. పెట్టారు తీరా పెట్టి ఏం చేశారు, ఆపరేషన్ 2 ఇంకొక నిమిషాలలో జరగబోతుంది. అక్కడ వాళ్ళందరూ ఏం చెప్పారంటే రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు, మోడీ గారేం అక్కడ లేడు, అప్పుడు రాలేదు, దానికి వేరే బీహార్లో ఎన్నికల ప్రచారం విమర్శించారు. కానీ ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారంటే తర్వాత జరిగే పరిణామాలు ఏవైనా ఉండొచ్చు, ఇవి మీకు వెల్లడించలేను నేను అన్నాడు, ప్రతిపక్షాలు పెట్టుకొని. అని వాళ్ళు బయటకు వచ్చేలోగా ఆపరేషన్ సింధూర్ నడిస్తే రెండోసారి దాడి జరుగుతూనే ఉంది. ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు కూడా యుద్ధ సమయంలో అన్ని విషయాలు ప్రజలకు తెలపాల్సిన అవసరం లేదు. ఇది కూడా అంతే. ఆనాడు గల్వాన్ దానిలో లోయలో చైనాతో ఏం జరిగిందని దాని విషయం చూసుకుంటే ఆనాడు జరిగిన విషయాన్ని ఈయన బయట పెట్టడం కరెక్ట్ కాదు. ఇంటి దొంగ ప్రాణహాని అంటారు. నేనేమంటే జరిగితే జరగవచ్చు, ఏదైనా నిజంగా జరిగినప్పుడు కూడా మన సైన్యము క్రమశిక్షణ పాటిస్తుంది. పాకిస్తాన్ సైన్యం కాదు కదా ఎవరి బాధ్యత అది మాట్లాడడానికి. ఒకటి. రెండోది ఏంటంటే చాలా ఇష్యూస్ ముందరకు వచ్చినాయి. ఇంతెందుకు ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు మాట్లాడే విషయాలలో 4 విషయాలలో గతంలోనే తప్పులు జరిగింది. గతంలో సుప్రీంకోర్టు మందలిచ్చింది. మొట్టమొదటి మోడీలందరూ దొంగలే, చౌకీదార్ చోర్ హాయ్ అంతకన్నా ముందు. మొన్నటికి మన గల్వాన్ లోయ గురించి మాట్లాడితే సుప్రీంకోర్టు ఏమన్నదంటే రాహుల్ గాంధీని ప్రశ్నించింది కూడా, మీరు సైన్యం మనస్థాయిని దెబ్బతీస్తున్నారు, మీరేంటి అక్కడ చూశారా అని సుప్రీంకోర్టు అడిగింది. పార్లమెంట్ పక్కన పెట్టండి, సుప్రీంకోర్టు కూడా మనం అడిగింది. మరి అటువంటి అప్పుడు పార్లమెంట్ కి ఇమ్యూనిటీ ఉండొచ్చు కాదంటే, పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఏమంటే సుప్రీంకోర్టు ఏం చేయలేదు, ఎందుకంటే పార్లమెంట్ లో జరిగే చర్చలన్నీ అక్కడికే పరిమితం, దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టులో ఏం చేయలేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ 21 సమస్యలు చూసుకుంటే మెల్లమెల్లగా డైవర్షన్ పాలిటిక్స్ వస్తున్నాయి అంటున్నాడు. సరే అయిపోయింది, అంతకుముందు ఈవీఎంలు అయిపోయినాయి, ఇప్పుడేమో ఇది మొదలు పెట్టింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రధానమంత్రి మోడీ గారు 2 విషయాలు చెప్పాలి. ఇప్పుడు ఇందులో ఇంకొక అంశం ఉంది, నలవని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త అంశం వచ్చిందంటే మనకు అమెరికాతో డీల్ కుదుర్చుకున్న దానిలో ఏం సంగతి అంటున్నారు. నేను ఆనాడే మోడీ గారిని అడుగుతున్నది ఏంటంటే, ఆనాడేమో యుద్ధం ఆపింది నేనే అని 66 సార్లు ఇప్పటికీ మోడీ మన ట్రంప్ మొత్తుకుంటుంటే వాళ్ళ ప్రమేయం లేదు అని, ట్రంప్ అసలే ఆపలేదు అనే మాట మోడీ గారు చెప్తారు అంటున్నాను. లేకపోతే ఏమైందంటే ఎవరి ప్రమేయం లేదు అన్నది వేరు, ట్రంప్ ప్రమేయం ఉందా లేదా చెప్పడం వేరు. జో బాన్స్ గురించి మాట్లాడతారు మోడీ గారు, మరి ఎందుకు మాట్లాడతారు అని ఒక ప్రశ్న, జనరల్ గా నాలాంటి వాళ్ళందరికీ వచ్చే ప్రశ్న. రెండోది కూడా ఇప్పుడు మోడీ గారు ఇంకోసారి పెద్ద విప్పాల్సి ఉంది. ఇప్పుడు దీనిలో రైతులకు నష్టం జరుగుతుంది, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నారు అనే మాట వస్తుంది. దాని కొంత వాస్తవం కూడా ఉంది. ఉదాహరణకు మొన్న పత్తి దిగుమతి చేసుకున్నాం మనం, ఏది అమెరికా నుంచి. పత్తి దిగుమతికి అంగీకరించిన క్షణంలో మన దగ్గర రైతులు ఎంత నష్టపోయిందంటే 8,110 రూపాయలు, ఒక మాట చెప్పిస్తారు, 8,110 రూపాయలు ఉన్న పత్తి ధర మద్దతు ధర 5,000 6,000 అడిగి అవసరం అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే ఒక మంచి నిదర్శనం కావాలంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ డీల్ గురించి రష్యా చెప్పలేకపోతుంది, మన వాళ్ళు పూర్తిగా చెప్తలేరు, అమెరికానే ఏది పడితే అది మాట్లాడుతుంది. మరి ఈ విషయంలో పార్లమెంట్ సాక్షిగా వాళ్ళకి ఇట్లా మన అందరికి అనుమానాలు వస్తాయి కదా. పార్లమెంట్ సాక్షిగా ఏం జరుగుతుందంటే ఇవాళ అమెరికానేమో ట్రంప్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, అసలు రష్యాతో మొత్తం ఇంధన సరఫరా ఆగిపోయింది, మేము చెప్తే ఒప్పుకున్నారు అంటున్నారు. కొన్ని విషయాలలో ఇప్పుడు ఇవాళ క్లారిటీ వచ్చిందమ్మా సిరి గారు. ఏ క్లారిటీ ఇచ్చారంటే వ్యవసాయ ఉత్పత్తుల గురించి వీటి గురించి ప్రస్తావించరు, ఏది ట్రేడ్ అగ్రిమెంట్ మార్చిలో సైన్ అవుతుంది కనుక సైన్ కాకముందు మళ్ళీ కొంచెం క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రస్తావన
అందుకని నేనేమంటున్నా అంటే ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికి భారత ప్రభుత్వం మోడీ ఎస్ అడుగుదాం మనం. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మనం అడుగుదాము. ఒక మంచి శ్వేతపత్రం విడుదల చేస్తే మంచిది అంటుంది. ఎస్